ఈ మోహనుడి మాట సత్యమైన మాట. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామనవమి అంటాం. మరి ఆ రోజునే కళ్యాణం ఎందుకు జరుపుతాం? అసలు దేవుళ్ళ పెళ్ళిళ్ళు మనం మళ్ళీ మళ్ళీ జరిపించడం ఎందుకు? చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరామునికి కళ్యాణం జరిగిందా? జన్మించిన సంవత్సరం పేరేమిటి? వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. దీనిపై పరిశోధనలు చేసిన పురాణాదుల ఆధారంగా పండితులు తేల్చిన తిథి నిర్ణయాలు ఉన్నాయి. శ్రీరామచంద్ర ప్రభువుల వారు విలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించారు. ఇది అభిజిత్ లగ్నం. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన పౌర్ణిమ ఉత్తరా నక్షత్రంలో సీతారాముల వివాహం జరిగింది. అయితే పవిత్రమైన రామజన్మ తిథి నాడే ఈ కళ్యాణాన్ని జరిపి తద్వారా సీతారామానుగ్రహ పాత్రులయ్యేందుకు మన తెలుగునాట కల్పితమైన సదాచారమే. ఈ రెండింటికి భద్రాచల శ్రీరామనవమి ఉత్సవాలతో సంబంధం ఉంది. తెలుగునాటలో ప్రతి ప్రాంతంలో శ్రీరామనవమి పందిళ్లు వేసి ఉత్సవంగా వివాహాలు జరిపిస్తారు. దివ్యత్వ మానవత్వాల ఆరాధ్య ఆదర్శ తత్వాలను కలబోసిన దంపతులు సీతారాములు. కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన దాంపత్య వ్యవస్థ భద్రత కోసం పుణ్యదంపతులైన సీతారాములను సేవించి తరించుతారు. అంతేకాక లక్ష్మీనారాయణ స్వరూపులైన సీతారాముల ఆరాధన ఇష్టప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని కలిగిస్తుంది. ఈ కళ్యాణ రూపంగా ఆ శాశ్వత దంపతులను అర్చించుకొని జన్మ పావనం చేసుకోవడమే పరమార్థం. చైత్రశుద్ధ సప్తమి తిథి నాడు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి పట్టాభిషేకం జరిగినది. శుభం భూయాత్.